హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫీల్ బాక్స్. ఈ వెడ్డింగ్ వర్మాల ప్రిజర్వేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ నేను ప్రిజర్వ్ చేసిన వర్మాల 1 year old. ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ని వేటినైనా ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే అవి ఫుల్ డ్రైగా ఉండాలి. అండ్ రెజిన్లో ప్రిజర్వ్ చేసేటప్పుడు ఫోటో ఏదైనా మనం పెట్టాలి అనుకుంటే అది పక్కా లామినేట్ చేసుకునే మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఫ్రేమ్ని ఫ్లోటింగ్ ఫ్రేమ్ అని అంటారు. దీనికి బ్యాక్ సైడ్ అక్రిలిక్ షీట్ ఉంటుంది, సో అది మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. జనరల్లీ మనకి ఈ రెజిన్ అనేవి డిఫరెంట్ టైప్స్ దొరుకుతూ ఉంటాయి. లైక్ 3:1, 2:1, 1:1. అంటే రెజిన్ అండ్ హార్డ్నర్ని మిక్స్ చేసే రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కోటి జనరల్లీ ఒకవేళ 3 cups మనం రెజిన్ యూస్ చేస్తే 1 cup హార్డ్నర్ని మిక్స్ చేసేదాన్ని 3:1 అని అంటారు. అదే 2 cups మనం రెజిన్ని యూస్ చేస్తే 1 cup హార్డ్నర్ని యూస్ చేస్తే దాన్ని మనము 2:1 రేషియో రెజిన్ అని అంటారు. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంటాయి. నేను మ్యాక్సిమం 3:1 రేషియో ఉండేది యూస్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్రేమ్లో నేను ఫస్ట్ ఒక లేయర్ రెజిన్ని వేసుకొని ఆ తర్వాత ఫ్లవర్స్ని నాకు కావాల్సిన ప్యాటర్న్లో ఫిక్స్ చేసుకున్నాను. నేను జనరల్లీ పర్ఫెక్ట్ బ్రాండ్ రెజిన్ని యూస్ చేస్తూ ఉంటాను. అది నాకు చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతుందని అనిపిస్తుంది. క్యూర్ అంటే గట్టిగా అయిపోతుంది, మనకు కావాల్సినట్టుగా రెడీ అవ్వడం, దాన్ని క్యూర్ అవ్వడం అని కూడా అంటారు. మీరు ఏ బ్రాండ్ రెజిన్ తీసుకున్నా, ఏ రేషియో రెజిన్ తీసుకున్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆ ప్యాకేజ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. లైక్ క్యూరింగ్ టైం, ఎన్ని గంటల్లో అది గట్టిగా అవుతుంది, దాన్ని మిక్స్ చేయడానికి ఎంత టైం తీసుకోవాలి, ఎవ్రీథింగ్. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనం చేసే ఆర్ట్ వర్క్ కూడా చూడడానికి మంచిగా వస్తుంది. ఈ 1 ఫ్రేమ్ని నేను 2 photos పెట్టి రెడీ చేయాలనుకున్నాను. ఎలాగూ మనకు బ్యాక్ సైడ్ ఉంది అక్రిలిక్ బేస్ కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనం పెట్టిన పిక్ అనేది కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ ఎలాగూ కనిపిస్తుంది. సో నేను 2 photosని తీసుకొని డిఫరెంట్గా లామినేట్ చేసేసి ఆ రెండింటిని నేను గ్లూ హెల్ప్తో అటాచ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా రెజిన్ వేసేసి మధ్యలో పిక్ని పెట్టేస్తాను. మనం రెజిన్ ఆర్ట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ని క్లియర్గా ఫాలో అవ్వాలి. అవి అటు ఇటు కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మనం చేసిన ఆర్ట్ కూడా చూడడానికి చాలా నీట్గా వస్తుంది. రెజిన్ ఆర్ట్ చేసేటప్పుడు బబుల్స్ ఫామ్ అవ్వడం అనేది మేజర్ ఇష్యూ. జనరల్లీ మనం ఎవరైనా ఫేస్ చేసేది. నేను యూస్ చేసే బ్రాండ్లో బబుల్స్ ఫామ్ అయినా ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంటాయి 90%. స్టిల్ మీరు యూస్ చేసే బ్రాండ్లో బబుల్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయంటే ఈ బబుల్స్ రిమూవ్ చేసే స్ప్రే అనేది సపరేట్గా దొరుకుతుంది. దాన్ని మనం యూస్ చేసి మన ఆర్ట్ వర్క్లో బబుల్స్ని తగ్గించుకోవచ్చు. అలానే మనం రెజిన్ని ప్రతిసారి లేయర్ వేశాక అది క్యూర్ అవ్వడానికి మనం అట్లీస్ట్ 12 hours 24 hours టైం ఇవ్వాలి. 1 by 1 లేయర్ వేస్తూ వెళ్తే మన ఆర్ట్ అంతా మిక్స్ అయిపోయి మనకు కావాల్సిన డిజైన్ అనేది రాకపోవచ్చు. అంటే ఇప్పుడు 1 లేయర్ రెజిన్ వేసుకున్నాము, ఆ తర్వాత ఫ్లవర్స్ని ఫిక్స్ చేసాము, అది క్యూర్ అయ్యేంత వరకు మనం టైం ఇవ్వాలి. అది అయ్యాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ రెజిన్ వేసుకోవాలి, అది క్యూర్ అయ్యాక ఇంకో లేయర్. అంటే క్యూరింగ్ టైం అనేది ఎక్కువ. సో ఈ వర్క్ చేయడానికి కూడా మనకి చాలా ఎక్కువ డేస్ టైం పడుతుంది. ఇక్కడ నేను చేసే ఫ్రేమ్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ ఫిల్ అయ్యేలాగా రెజిన్ అంతా వేసేసుకొని క్యూర్ అయిన తర్వాత లాస్ట్లో ఈ నేమ్ స్టిక్కర్ని నేను అటాచ్ చేస్తున్నాను. దీన్ని వినైల్ స్టిక్కర్ అని కూడా అంటారు. మనం తీసుకునే ఫ్రేమ్ సైజ్ లైక్ హైట్, విడ్త్, డెప్త్ని బట్టి మనం రెజిన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రెజిన్ పడుతుంది. సో మీరు డెప్త్ కనుక తక్కువ ఉన్నది తీసుకుంటే మనం యూస్ చేసే రెజిన్ క్వాంటిటీ కూడా తక్కువే ఉంటుంది. కొన్ని స్టిక్కర్స్ ఎలా అంటే స్టిక్ చేసి అలానే వదిలేయాల్సి ఉంటుంది. ఈ స్టిక్కర్ మాత్రం స్టిక్ చేశాక పైన ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ పైన ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ని మనం చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాలి. ఫైనలీ నా ఆర్ట్ వర్క్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. అలానే బ్యాక్ సైడ్ కూడా ఇంకో పిక్ మనం పెట్టేసాం కదా, అది చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా మీ దగ్గర ఉన్న పెళ్లి దండలు కానీ ఫ్లవర్స్ని కానీ ప్రిజర్వ్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి.